ఇప్పుడు ఇలా పీసుని నమ్ముకుంటే అసలు పెయిన్ లేకుండా డెలివరీ అయిపోద్దా? అదే ఏమోనండి అవ్వచ్చు కూడా, జరిగితే కూడా అలాంటి బోల్డ్ చెప్పుకొచ్చేవాళ్ళండి, ఎలా జరిగినాయి అలా జరిగినాయి. చనిపోయిన కూడా లేచి వచ్చిన హిస్టరీ ఉందండి అక్కడ, అక్కడ మా ఎమ్మాన్యుయల్ సంఘంలో. చచ్చిపోయిన వాళ్ళు లేపినట్టు డ్రామా వేశారా? అవునండి, డ్రామా అంటే నిజంగా జరిగిందంటండి అది వాళ్ళ ఊర్లో. జరిగిందని చెప్పుకుంటున్నారు. అవునండి, అంటే మీరు వాళ్ళ ఈ పాస్టర్ని చంపేసి లేకమని చెప్పొచ్చు ఒకసారి. గ్యాస్ చెప్తారండి ఆమె. సరే ఆడికి ఆడే సమాధిలో పడుకుని 2-3 రోజుల తర్వాత తీస్తాము సమాధిని, ఈ లోపు నువ్వు పడుకోమని చెప్పొచ్చు కదండి. చెప్పచ్చు, ఇప్పుడు అందరూ మారిపోతారు కదా. అప్పుడు నేను కూడా మారిపోతా, అట్లా గొయ్యి నేనే తెస్తా, అది పడుకుంటానండి. మీ వీడియోస్ స్టేటస్లో పెట్టాను డైలీ, అలా చూసి కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ రియాక్ట్ అయ్యేవారు. కొంతమంది ఏమో ఇప్పుడుదా తెలియదు ఇలాంటివి ఉన్నాయి. ఏమనేవాళ్ళు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్? అదే కొంతమంది ఏమో ఇప్పుడుదా తెలియదు నాకు ఇలాంటివి ఉన్నాయి అని చెప్పితే కొంతమంది ఫైర్ అయ్యేవారు. అంటే మీ గురించి వాళ్ళ మైండ్లో బ్యాడ్గానే ఉన్నది. ఇంకా మొన్న జయరాజ్ అనే ఫ్రెండ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఎవరు? జయరాజ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. జయరాజు ఏమంటున్నాడు? జయరాజు ఇలాగ మేము ఫస్ట్ తిట్టుకొచ్చాడు అని చాలాసేపు. నన్న తిట్టుకొచ్చి వాడి చెప్పింది కాదు, నువ్వు చదువుకుంటే చెప్పు బైబిల్ గురించి అని అన్నాడు. సరే ఫోన్ చేయండి జయరాజు. అదే ఒకసారి అవన్నీ పక్కనట్టే నేను మాట్లాడతాను నీతో, బైబిల్లో నాకు డౌట్ ఉందా క్లియర్ చేయాలని అన్నాడు, అడగమన్నాడు. బైబిల్లో దేవుడు ఒక ముక్కలో చెప్పమన్నాను, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అన్నాడండి. ముగ్గురు ఒకటే? సరే ఆ వాక్యం చూపించారు బైబిల్లో అన్నాను. సరే పెడతాను అన్నాడు. ఇప్పుడు సమాధానం లేదండి వాళ్ళ దగ్గర నుంచి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బైబిల్లో ఉన్నంత మాత్రాన సత్యం కాదు, అక్కడ క్లారిటీ ఉండాలి. బైబిల్లో చూపిస్తే సత్యం అని కాదు, అసలు బైబిల్లో కూడా చూపించలేరు వాళ్ళు. అవునండి, చూపించలేరు, అసలు బైబిల్లో కూడా చూపించలేరు, ఉన్నా సత్యం కదా అన్న. 2 పాయింట్లు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం చెప్పింది వాళ్ళు నమ్మలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అలా బైబిల్లో ఇలా ఉన్నాయి విషయాలు అంటే వాళ్ళు నమ్మట్లేదు చాలా వరకు. ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే బైబిల్కి ఖురాన్ అట్ట తొడిగేసి ఇది ఖురాన్ అని చెప్పి, ఇది ఒక ఖురాన్లో చూడు ఎట్టా ఉందని చెప్పి చదువుతారు. అది తెలియని వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ దగ్గర, అమ్మో ఎంత దుర్మార్గం చిచ్చి ఇదే దైవ గ్రంథం అని చెప్పి తిడతారు వాళ్ళు. అప్పుడు అట్ట తీసేసి ఖురాన్ ఇది బైబిల్ అంటారు. అవును సార్, చూసానండి వీడియోస్. చూసారా? చాలా మంది ఇప్పుడు మీకు యెహోవా అనే పేరే తెలియకుండా అన్ని సంవత్సరాలు క్రిస్టియానిటీలు ఉన్నారంటే అసలు యెహోవా చేసిన పనులు మీకేం తెలుస్తాయి? అదేనండి, మీరు చెప్పేదాకా తెలియదు ఆ విషయాలన్నీ కూడా. ఆయన చేసిన దుర్మార్గాలు మన పురాణాలు రాక్షసులు ఉంటారు కదా. అవును, సేమ్ యాస్టిస్ ఆ పోలికలు సరిపోతాయండి. పనికిరాళ్ళు అంటే మొత్తం అందరు రాక్షసులు కలిపితే ఒకటికైనా సరిపోతున్నాయండి. అది కరెక్ట్, అందరూ కలిపితేనే. అవును, అన్ని రాక్షసులు కలిస్తే వచ్చినటువంటి క్యారెక్టర్ అనమాట ఇది. అవును, ఇప్పుడు ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్క అవతారంలో వస్తాడంటండి. ద్వాపర యుగంలో కృష్ణుడికి వచ్చాడు, కలియుగంలో మాత్రం మీ రూపంలో వచ్చాడని అనిపించింది నాకు. నిజమేండి, మీ ఇప్పుడు సపోజ్ శివశక్తి లేదనుకోండి, మీరు ఈ స్టూడియో స్టార్ట్ చేయలేదు, అప్పుడు మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి? తెలంగాణలో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, అక్కడ హిందువులు అందరూ కూడా ఐక్యత్వం. అక్కడ అలా లేదండి, ఆంధ్రాలో ఎవరికైనా సపరేట్గా ఉంటారో ఎవరు ఏది చెప్తే నమ్మేస్తారండి ఈజీగా. అందుకే ఇప్పుడు అఫీషియల్గా అయితే 2000 చర్చిలో 30,000 చర్చిలు అని చెప్పుకొస్తున్నారండి. అనఫీషియల్గా 4 లక్షలతో ఉన్నాయండి చర్చిలు. అక్కడ అడిగిన 4 లక్షలు ఉంటాయి. 4 లక్షలు ఉంటాయండి ఇంచుమించు. బయట చర్చిలు చూస్తాం కానీ ప్రతి ఇంట్లో చర్చి ఉంటుందండి అక్కడ మ్యాక్సిమం. ఫస్ట్ 4 పోగు చేసుకుంటారు ఇంట్లో, వాళ్ళు ఇంకో 4 పోగు చేసుకోండి అలా చర్చి ప్రారంభిద్దామని చెప్పుకొస్తారు. తర్వాత చిన్న పాక వేస్తారండి, ఆ పాక నుండి అలాగ పెద్ద చర్చి అవుతుందండి అక్కడ. దశంభాగాల కోసం కాంపిటీషన్ అనమాట. అవునండి, ఎవరైనా 4 ఉండగానే వీళ్ళు చర్చి పెట్టేస్తాడు. అసలు ఫ్యూచర్లో ఈ మాఫియా ఎలా ఉంది అనేది స్వయంగా చూశారు కదా. అవునండి, దీన్ని ఎదుర్కోవడానికి, దీని మీద పని చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎలా చేద్దాం అనుకుంటున్నారు? అసలు మ్యాక్సిమం నా వీలైనంత వరకు కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తుంటాను సత్యాలన్నీ కూడా. ఇంకా ఎవరన్నా ఎలాగా అంటే ఎదురుకొస్తారు కదా, ఇప్పుడు ఫ్రెండ్ అలా రియాక్ట్ అయ్యని చెప్పాను, అలా ఎవరైనా స్పందిస్తే వాళ్ళకి తెలియజేస్తాను అన్ని విధాలుగా కూడా. మీకు థ్రెట్స్ ఏమైనా ఉంటే అంటే ఇది ఇలా ప్రచారం చేస్తున్నాం అని చెప్పి? ఎంతకాలం బతుకుతామండి, 1000 సంవత్సరాలు బతుకుతాం. పోనీ మన ఆయుష్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు బతుకుతామండి. దేనికైనా రెడీ అండి నేను. ఎందుకని అంత తెగింపు చిన్న వయసులో? చిన్న వయసు అండి పెద్ద వయసు అండి, సత్యం తెలియజేస్తున్నాం. మన అబద్ధాలు చెప్తే అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది మన దేశం కదండి, మన దేశం గురించి మనం పోరాడపోతే ఇంకెవరు పోరాడతారు? ఇప్పుడు ఇస్లాం కంట్రీస్ ఉన్నాయండి, అక్కడ బైబిల్ కానీ భగవద్గీత కానీ ఎంట్రీ చేస్తారా? సౌదీలోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, అక్కడ చేయగలరండి. ఎందుకని? అక్కడ దాకా ఎందుకు? పాత బస్తీలు వెళ్ళి బైబిల్ చెప్పమని చూద్దాం. అవునండి, అక్కడ దాకా కూడా వెళ్ళలేదు కదా. వీళ్ళ నాటకాలన్నీ కూడా హిందువుల ఇంటి దగ్గరే, ముస్లింల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయొచ్చుగా, వాళ్ళ ఆత్మలు రక్షించొద్దాం. మరి వీళ్ళు ఇక్కడ మాట్లాడితే ఆత్మల భారం, ఆత్మల బేరం అని చెప్పి మన మీద పడతారు. అలాగే మనకి డిఫరెన్స్ ఏంటంటే మన ధర్మం పుట్టినప్పటి నుంచి కూడా వేరే మతం అనేది లేదండి, మొత్తం కూడా మన సనాతన ధర్మం అన్ని చోట్ల కూడా. అందుకే శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, నా మరణానంతరం అలా కలియుగం ప్రారంభం అవుతుంది, పాషాణ మతాలు వచ్చేస్తాయని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే వాళ్ళు మనకు వ్యతిరేకమైన మతాలు వచ్చినాయండి. ఇవి ఇస్లాం కానీ కొనగా మా పక్క వ్యతిరేకం, అన్ని మతాలు సమానం అని చెప్పుకొస్తాను కానీ ఆ భావంలో ఉండవు అనుకోండి. నేను కూడా ఫస్ట్లో ఒక మతంలోనేమో వేరే మతస్థుల్ని డైరెక్ట్గా చంపమని ప్రోత్సహిస్తున్నారు, ఇంకొక మతంలోనేమో మీరు చెప్పినట్లుగా
తల్లి చచ్చిపోయినా కూడా పిల్లలు వచ్చి చూడటానికి కూడా వాళ్ళకి భేదాలు కలిగిస్తున్నారు. అంటే కుటుంబాలను విడదీయటం అంటే ఆల్మోస్ట్ చంపడంతో సమానం. అది అవునండి. ఫిజికల్గా చంపితే ఏంటి, మానసికంగా చంపితే ఏంటి? తల్లిదండ్రుల్ని వాళ్ళకు ఎంత క్షోభపడతారు వాళ్ళు. అందుకని ఆత్మ శాంతిస్తుంది అలా చేస్తే. కాబట్టి ఇది ఏంటంటే పాషాణ మతాలు ఇవి. అవునండి. ఇప్పుడు లోకాన్ని నాశనం చేయడం పుట్టి. నాకు ఒక డౌట్ ఉంది సార్, మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మన హిందూస్ కొంతమంది చనిపోతాను, అంటే ఒక తండ్రి చనిపోయాడు అనుకోండి, వాళ్ళ పిల్లలు కన్వర్ట్ అయిపోయినారు క్రిస్టియన్స్గా. ఇప్పుడు ఆయన ఆత్మ ఏమవుతుందండి? ఇప్పుడు ఆయన పిండ ప్రదానాలు చేయరు కదా, స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా, శోభత అలాగే ఉంటుంది భూమి మీద. పితృకార్యాలు చేయడం వల్ల మరణానంతరం ఆత్మ ప్రయాణం ఒకటి ఉంటుందని చెప్తారు. అంటే ఆత్మ ఉత్తమ గతులు కలగాలి అంటే కనుక వీళ్ళు పిల్లలు చేసే పితృకార్యాలు ఆత్మకి ప్రయాణంలో హెల్ప్ అవుతాయి, శక్తినిస్తాయని చెప్తారు. ఇప్పుడు ఆయన ప్రారంభ కర్మలు చాలా బలంగా ఉన్నాయనుకోండి, అంటే మంచి వైపుగా తన స్వశక్తితో ఆయన చేసిన పుణ్యకార్యాలతో ఆయన ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాడు. అవి కొంచెం వీక్గా ఉన్నాయనుకోండి, ఈ పిల్లలు చేసే పితృకార్యాలు ఆయనకి హెల్ప్ అవుతాయి. కాబట్టి రెండింటి మీద బేస్ అయి ఉంటుంది అది. ఇప్పుడు మీరు ఓవరాల్గా చర్చికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? 7 years వరకు వెళ్ళాను. ఇప్పుడు అక్కడ కుర్రాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి చర్చిల్లో కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం, అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య అలాంటివి ఏమో ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా చూసారా? అంతదా ఏం చూడలేదు, కానీ స్వర్గం ఫ్రీ మెయిన్ అదే పాయింట్ అండి. స్వర్గం ఫ్రీ, స్వర్గం ఫ్రీ మెయిన్ అదే పాయింట్. అంటే వాళ్ళు చేయాలని చేసుకొచ్చేవాళ్ళు, అన్నీ చేసుకుని వచ్చి ఇంక సండే అయితే ఇంకా ప్రభు అనేవాళ్ళు. ఈ వారం రోజుల పాపాలు కడిగేసాడు అయిపోయింది, అంతేనండి. దశమ భాగాల గురించి రాలేదా? దశమ భాగాల గురించి అంటే అప్పుడు ఫస్ట్ చర్చికి వెళ్ళాను అనుకున్నా. అప్పుడు మీకు ఇన్కమ్ ఏం లేదుగా? నేను కాకుండా నా చుట్టుపక్కల ఇచ్చిన వాళ్ళని. నా ఇన్కమ్ ఇప్పటికీ తక్కువేనండి, మరీ ఇచ్చేంత స్టేజ్లో లేను నేను. అయితే అక్కడ 200-300 మంది వచ్చేవాళ్ళండి. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళాను ఇంకా చర్చికి, అక్కడికి 300 మంది వచ్చారు. వాళ్ళకి మామూలుగా చికెన్ కర్రీని, రైస్, సాంబార్ 3 పెట్టారండి భోజనాలకి. ఎవరికి? ఆడికి వచ్చిన వాళ్ళు 300 మంది కూడా. దశమ భాగం మాత్రం 200-300 తీసుకున్నాం మనిషి దగ్గర. అవి దశమ భాగాలు ఎందుకు అయితే భోజనానికి బిల్ వేసారా? కాదండి, ఫస్ట్ దశమ భాగం తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ రోజు కానుకలు అయ్యాడు. దశమ భాగం అంటే ఇప్పుడు నెల ఇన్కమ్లో 10% కట్టాలి. అదే మరి నెల అంతా ఒక చర్చికి ఎప్పుడు వెళ్ళలేదండి నేను అయితే. ఇప్పుడు మేమున్న ఆశ్రమంలో కూడా అక్కడ చర్చి వేరేగా ఉండేది సపరేట్గా, అందుకని ఆ విషయాలు మాకు అంతగా తెలిసేవి కదా. మామూలుగా ఎక్కడే తినేసి ఎక్కడే ప్రార్థనలు ఎక్కడే అన్నీ అండి. అదే మీకు కూడా మంచి ఉద్యోగం ఉండి మంచి సంపాదన ఉండి ఇప్పటికీ క్రైస్తవంలో ఉంటే అసలు దశమ భాగాలు అంటే ఏంటి అనేది పాస్టర్లు మీకు చూపించేవాళ్ళు సినిమా. అదేనండి, అలా అన్నిటికన్నా మెయిన్ హిందుత్వం నుండి కోలుకున్నాను చాలా వరకు హిందుత్వం వల్ల. సరే, ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చారు. అవునండి. అది తప్పు, బైబిల్ తప్పు అని అర్థమైంది, చండాలని అర్థమైంది, బయటకు వచ్చేసారు. హిందుత్వంలో రావడానికి ఇక్కడ మీకు బాగా ఆకర్షించిన, బాగా నచ్చిన అంశాలు? మెయిన్ భగవద్గీత అండి. అంటే మీ వీడియోస్ చూసిన తర్వాత హిందుత్వాన్ని ఫస్ట్ నమ్మలేదండి. అంటే పాస్టర్లు కూడా చెప్పుకొచ్చేవాళ్ళు కదా, మన హిందూ గ్రంథాలు ఎలా ఉంటాయి, మన దేవుళ్ళు ఎలాగని. పక్కన వాళ్ళు పక్కన వీళ్ళు కంపేర్ చేస్తున్నారు, ఇంకా దేవుడిని నమ్ముద్దాం వాళ్ళు మధ్యలో టైంలో. అయితే మా నాన్నగారిని హాస్పిటల్లో పెట్టానని చెప్పాను కదా సార్. హాస్పిటల్లో పెట్టిన 4 రోజుల వరకు అక్కడే ఉన్నాను, 15 రోజులు. చుట్టూ ఉన్న సమాజం అంతా చూస్తే అప్పుడు అర్థమైంది నిజంగా భగవద్గీత ఎంత గొప్పదే ముందే అని చెప్పాడని. ఎవరు చేసుకున్న కారణాలు బట్టి వాళ్ళకి ఈ రకంగా మరణాలు సంభవిస్తాయని చెప్తారు కదా మనకి గీతలో. సేమ్ అవన్నీ చూశాను స్పష్టంగా. ఒకటి మంచి చేసి ఉంటే వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లలు చూసుకునేవాళ్ళు అతను. కొంతమంది పాపాలు చేసుకున్నారు, వయసు అయిపోయేవాళ్ళు, పాపాలు చేసుకునే వాళ్ళు అక్కడ అనుభవించి చనిపోయేవాళ్ళు అలాగా హాస్పిటల్లోనే. కళ్ళ ముందర వాళ్ళు చూస్తుంటే చనిపోయేవాళ్ళు, గెగలా కొట్టుకుని. అప్పుడు అనిపించింది నిజంగా భగవద్గీత చెప్పింది సత్యం ఇలా ఉంటుందని. ఇదే విషయం నేను మా హాస్టల్కి కూడా వెళ్ళినప్పుడు చెప్తాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను హాస్టల్కి. వెళ్ళి భగవద్గీతలో చెప్పింది అలాగే జరిగిందంటే అది కల్పితం, అది నమ్మకూడదని చెప్పుకొచ్చారు తప్ప ఏ విషయం అలా నిజం చెప్పిందని ఎక్కడ అడగలేదు నేను. వాళ్ళు ముందర డిక్లేర్ చేసేస్తున్నారు వాళ్ళు భగవద్గీత అని కల్పితం, నిజం కాదని. వీళ్ళు చదివారు అసలు? వాళ్ళు చదవలేదు, నల్లట బుక్కే చదివారు, ఇంకా భగవద్గీత. కానీ అలా చెప్పేస్తారు మళ్ళీ భగవద్గీతలో కూడా మా ఏసే ఉన్నాడా అనేసి. భగవద్గీతలో కూడా వేసే ఉన్నాడా? అసలు బైబిల్లోనే లేడని చెప్పాలి వాళ్ళకి, సన్నాసులకి. నిజంగా ఆ టైంలో మనకి అంత ఐడియా లేదు, కానీ ఈ విషయాలు లేకపోతే ఇంకా చాలా దారుణంగా ఉండేవి పరిణామాలు. భగవద్గీతలో మీకు కావలసిన సమాధానాలు అందులో ఉన్నాయని మీకు అనిపించింది? అవునండి. ఇంకా వేరే హిందూ స్క్రిప్చర్స్ కానీ ఏదైనా ప్రవచనాలు వినటం కానీ అలా ఏమైనా చూసారా? అవి బాగా తక్కువ అండి, ఈ మధ్యన వింటున్నాం కానీ ఇదివరకు అంత ఉండేది కదా, బాగా తక్కువ. మెయిన్ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని అనేవాళ్ళు కదా, ఆయన గురించి కొంచెం పరిశోధన చేశాను, రాముడు అంటే ఏంటన్నది. ఇప్పుడు మనం వ్యాసపీఠం కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మన గురువులు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా అందులో వస్తాయి. అంటే హిందుత్వం గురించి ఇంకా బాగా లోతుగా వెళ్ళి తెలుసుకోవాలంటే ఆ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాం. అవునండి. నేను ఇంకోటి ఇస్లాం గురించి కూడా
ఆ ఖురాన్ అంత ఐడియా లేదు కానీ బయట పబ్లిక్ మాత్రం చాలా దారుణంగా ఉన్నారండి హిందువుల పట్ల. ఒకసారి నేను మటన్ తీసుకొద్దని షాప్కి వెళ్ళాను బజార్కి. వెళ్తే అక్కడ మటన్ కొట్టి ఆయన ముస్లిం ఆయనే. అక్కడ బెచ్చి కూడా ఒక ఆయన వచ్చాడు ఫస్ట్. ఆయన ముస్లిం అనమాట, టోపీ పెట్టుకుని అడుక్కోవడానికి వచ్చాడు. ఆయనకు 10 రూపాయలు చేసి పంపించాడు. తర్వాత ఇంకో అతను వచ్చాడు ఆంజనేయస్వామితో మా వేషధారణ వేసుకుని, ఆంజనేయస్వామిది వేషధారణ వేసుకుని అడుక్కోవడానికి వస్తే మా ఇంట్లో గమ్మున కుక్క వస్తే ఎలా చీకొడతాను అలా చీకొట్టాడు ఆ రోజు ఆంజనేయస్వామి. నాకు అప్పటిదాకా అంత ఐడియా లేదు ముస్లిమ్స్ ఇలా ఉంటారా, మనం బాగానే కలిసి ఉంటాం కదా, ఎలా ఉండాలి ఏంటి అని. తర్వాత ఖురాన్ గురించి కూడా కొంచెం పరిశోధన చేసాక అప్పుడు అర్థమైంది ఇలా ఇది కూడా మతద్వేషాన్ని నూరిపోస్తుందని. ప్రపంచంలో శాంతి అంటే మతాల మధ్య శాంతి ఉండాలి అంటే, లేకపోతే మానవ జాతి అంతా కూడా సామరస్యంగా జీవించాలంటే హిందుత్వం తప్ప వేరే మార్గం లేదు. అవునండి. ఇంకా ఏ మతమైనా సరే నాశనమే. మీ వైపు నుంచి అంటే కొన్ని సంవత్సరాలు అందులో ట్రావెల్ చేశారు కాబట్టి క్రైస్తవ సహోదరులకి, మాజీ హిందువులకి, లేదా భవిష్యత్తులో కాబోయే హిందువులకి మీ తరపు నుంచి చెప్పదలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్గా మీరు ఆడియన్స్ చెప్పొచ్చు. నా గురించి అయితే నా నుంచి అయితే డైరెక్ట్గా ఒకటే చెప్తానండి, మీరు ప్రతిదీ కూడా పరిశోధన చేసుకోండి. ముందర పరిశోధన చేసిన తర్వాత ఏది సత్యం అసత్యం అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు కన్వర్ట్ అవ్వండి. అప్పుడు దాకా కూడా ఎవరిని నమ్మొద్దు. ఇదే సార్ నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మన దేశం ఇన్ని రకాలుగా మొక్కల కింద అయిపోయింది కదా సార్, అఖండ భారతదేశంలో ఉండాల్సిందే. దానికి మెయిన్ కారణం ఎవరు సార్? మతం. మతం మెయిన్. కానీ ఈ రోజు ఆ మతం గురించి మాట్లాడితే మతం మీద ముద్రేస్తున్నారు బయట. అందుకని ఈ మాట్లాడి ఎందుకు అంటున్నాడు ఇలా అన్నం తప్పు కదా అనేసి అదొక ట్రాప్. మీరు మతం గురించి మాట్లాడొద్దు అని చెప్పేది హిందువులకి మాత్రమే, వేరే మతస్థులు చెప్పరు. వాళ్ళందుకు చిన్నప్పటి నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తారు, వాళ్ళు సండే స్కూల్ పెడతారు, మద్రసాలు పెడతారు, చిన్నప్పటి నుంచి విషబీజాలు వేస్తారు వాళ్ళు. కానీ హిందువులు మాత్రం సెక్యులర్స్గానే ఉంచాలి, అది వాళ్ళ ప్లాన్. కాబట్టి మనం వాళ్ళు వద్దన్న కొద్దీ మన ధర్మం గురించి మనం మాట్లాడుతూనే ఉండాలి, ప్రచారం చేస్తూనే ఉండాలి. మెయిన్ హిందువులే అంటారండి ఈ మాట కూడా. అదే ఈ మాట అనేది కూడా సమానం అనేది. అదే ఈ సెక్యులర్ సన్నాసులు కూడా మన దాంట్లోనే ఎక్కువ కదా. వాళ్ళు ఉన్నవరకు వాళ్ళ మతం రిలీజియస్గా ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు కదా హిందువులు అన్ని మతాలు ఒకటని. ఇదే మాట ఒక క్రైస్తవ జాతి కానీ ముస్లిం జాతి కానీ అనిపించలేరు వాళ్ళు, మెయిన్ మత పెద్దల చేత. ఒకవేళ వాళ్ళు అన్నారంటే ఆ మతాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు వాళ్ళు, వాళ్ళ మత గ్రంథాన్ని ఆధారంగా తీసుకుంటే కానీ. మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా అలా మతం మారాడు. అంటే వాడు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మొన్నసారి స్టేటస్ పెడితే సండే టైంలో జీసస్ గురించి స్టేటస్ వచ్చింది సడన్గా వాడి నెంబర్ నుంచి. ఏమని? ఇలా యేసుప్రభుకు సంబంధించిన పాట పెట్టాడండి ఒకటి. ఏం పాట అది? పాటగా ఐడియా లేదండి అంతగా. అది అంటే కొత్తగా విన్నాను ఆ పాట, అప్పుడుదా వినలేదు. సరే ఆ పాట పెట్టాడు ఏంటి సడన్గా, అంటే అప్పుడే సోమవారం వేసేవాడు నా అబ్బాయి. సరే ఏంటి ఎలా పెట్టాడని కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడితే అప్పుడు చెప్పుకొచ్చాడు, అలా పెళ్లి చేసుకున్నాం కదా ఆ అమ్మాయి క్రిస్టియన్గా మార్చేసింది, కొరికేసిందా? అప్పుడు కొరికేసిన తర్వాత నేను చెప్పుకొచ్చాను మళ్ళీ. మన శివశక్తి గురించి పరిచయం చేసి ఇదే సత్యం, బైబిల్ అలా చెప్తుంది, మన మతం మీద ఎంత విద్వేషం నిరూపిస్తుంది, నువ్వేమో అలా అంటున్నావు, ఇప్పుడు ఏమొద్దు మనకి డైరెక్ట్గా అమ్మాయిని మాట్లాడమని డైరెక్ట్గా నువ్వే అడుగు, నేను అడిగితే బాగోదు అనేసి చెప్పుకొచ్చాను కొన్ని విషయాలు. ఇలా రాళ్ళతో కొట్టి చంపడం అన్నాం కానీ స్త్రీల పైన వివక్ష కానీ ఇవన్నీ చెప్పుకొచ్చాను. అవన్నీ అడిగేసరికి ఆ అమ్మాయి కూడా మారిపోయింది, మళ్ళీ హిందువులోకి వచ్చేసింది. గ్రేట్. మరి వాళ్ళిద్దరిని కూడా తీసుకురావాల్సింది. త్వరగా తీసుకొస్తాను నేను కూడా మాట్లాడేవారు. ఆయన ఎక్కడ ఉంటాడు? వాళ్ళు భీమవరంలో ఉంటాను ప్రజెంట్. భీమవరం. మొన్న ఎలక్షన్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి వచ్చాను వాళ్ళతో కూడా. శివశక్తి ద్వారా గర్వాప్స్ అయిన వాళ్ళు చాలామంది మీకులాగానే వాళ్ళు తెలుసుకోవడమే కాకుండా పక్కన వాళ్ళకి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఎంత ప్రమాదం అని వాళ్ళకి అర్థమైంది కదా. మిగిలిన కూడా తెలియజేయాలండి. అదే అందరూ పని చేస్తేనే. భగవద్గీత చదివారు కదా, తెలుసుకుంటున్నారు కదా. భగవద్గీత సారాంశం ఏంటి? ప్రయత్న లోపం లేకుండా మనం అంతా కృషి చేయాలి. అవునండి. అంటే మన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించాలి ఖచ్చితంగా. ప్రయత్న లోపం ఉండకూడదు, ఫలితం గురించి బాధపడద్దు. అవునండి, భగవంతుడు చూసుకుంటాడండి. ప్రయత్న లోపం లేకుండా కృషి చేయడం వరకే మన బాధ్యత. ఫలితం ఏదొచ్చినా భగవంతుడికి అర్పించడం అంతే. అప్పుడు మనకు చింత లేదు, దిగులు లేదు, అసలు బాధపడాల్సిన అవసరం లేదు. అవునండి.